సేటు వస్తున్నా. మళ్ళీ సేటు ఫోన్ చేసిండే. ఎప్పుడు చూడు పని పని అంటావు. ఇంకా నాతో ఎప్పుడు ఉంటావు చెప్పు నువ్వు. సాయంత్రం వస్తా కదా మళ్ళీ ప్లీజ్. రోజు ఇదే మాట అనుకుంటుంటావు. పోయిగా ఆ సేటుగాడు ఉన్నంతసేపు నువ్వు ఎప్పటికి పనికనే పోతావు. ఇక నన్ను ఎప్పుడు పట్టించుకుంటాను. సేటు దుకాణం పోయి సామాన్ తీసుకొచ్చుకో, నేను పోతున్నా. తీసుకొచ్చుకుంటా సరుకులు. బావా, మా చెల్లె పేరు ఉన్న 10 ఎకరాల భూమిని నీ పేరిట పట్ట చేయించు. దాన్ని అమ్మి ఒక ఫ్యాక్టరీ గోదాం కడితే మంచి లాభాలు వస్తాయి బావా. నా మాట నువ్వు. సరే బావా, మరి మీ చెల్లి ఒప్పుకుంటుందా ఆ భూమి నా పేద పట్ట చేయడానికి? ఎందుకు ఒప్పుకోదు బావా? మా చెల్లెకు నువ్వు అంటే ప్రాణం. మా మాట కానీ అవసరమైతే నీ మాట ఉంటుంది. దుర్గా, మీ అన్నకు నాకు ఛాయ్ పెట్టు. సరే బావా, నువ్వు అన్నట్టే కానీ ఆ భూ అమ్ముడేదో, ఆ ఫ్యాక్టరీ ఏదో, ఆ గోదాం ఏదో అది మాత్రం చూసుకోవాలి. ఏందండి ఏమో భూమి అంటున్నావు, పట్టాలు అంటున్నావు, ఏంటిది? ఏం లేదే, మీ అన్న ఏదో ఫ్యాక్టరీ కడదాం గోదాం కడదాం అంటుండో, మంచి లాభాలు ఉంటాయట. ఏరి సన్యాసి, ఫ్యాక్టరీ లేదు పని లేదు, పైసలన్నీ ఏదో పెద్దవి. ఏందిరో అన్నయ్య, మా భూములు అమ్మిపిచ్చి మమ్మల్ని రోడ్డు పాలు చేద్దాం అనుకుంటున్నావారా? ఎందుకురా లోపట అంతీసం పెట్టుకొని మీదికి నవ్వుతావు? తెలిసిందిరా నీ లోపడి గుట్టు. ఏమైంది బావా? మా చెల్లెకి ఏమైంది? ఎట్లా చెప్తుంది? మీ చెల్లెకి దేవుడు వచ్చింది బావా, దుర్గమ్మ మోనింది. వామ్మో, నీ భూములద్దు, నీ ఫ్యాక్టరీ వద్దు, నీ పోతున్నా బావా. మా తల్లి దుర్గా. సేటు అల్లం ఎక్కడ ఉంది? ఏమైందమ్మా? ఆ, ఏమో మళ్ళీ ఆ, ఏమైందమ్మా? నిన్న ఒక్క పొద్దున్న సేటు కళ్ళు తిరిగింది. ఎవరమ్మా నువ్వు అసలు? నేను మీ దగ్గర పని చేస్తున్న సీను భార్యని. పనోడి పిల్లమా, పిచ్చెక్కితుందిరా. ఈ పిచ్చికి పని పెట్టాలి ఇవాళ. సరే అమ్మా, నేను మీకు కట్టి చెప్తా. పని సేటు నేను పోతా. తీసుకెళ్తావా? కూర్చోవాలి, కూర్చో. ఈ మెడికల్ షాప్ పోయి గ్లూకోజ్ పౌడర్ తీసుకొస్తా, కూర్చో.
లేదా అప్పుడు మళ్ళీ ఏమైంది మళ్ళీ? ఘోరం అయిపోయింది బావా. ఏమైంది మళ్ళీ? ముట్టుకోకు బావా, నన్ను ముట్టుకోకు. మళ్ళీ ఏమైంది? ముట్టుకోకు బావా. మళ్ళీ ఏమైంది మళ్ళీ? ఎందుకు చేస్తావు మళ్ళీ? చెప్పు మళ్ళీ. బావా నువ్వు నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు, నీకు దండం పెడతాను. మళ్ళీ చెప్పు మళ్ళీ. చెప్పు మళ్ళీ ఏమైంది మళ్ళీ? ఏమని చెప్పుకోవాలి బావా? మళ్ళీ చెప్పు మళ్ళీ. మళ్ళీ చెప్పు ప్లీజ్. మళ్ళీ చెప్పు మళ్ళీ ఏమైంది? నన్ను ముట్టుకోకు బావా, నేను పాపించదాన్ని. ఏమైంది మళ్ళీ? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అదే సంపే పొందబడతాను. లేదు బావా, అది బావా, నువ్వు వాళ్ళ జోలికి ఓకే, వాళ్ళు ఉన్నోళ్ళే. ఇంత చేసినా మన ఎట్లా ప్రాణాలతో పడిపోతారు చెప్పు. నీకు ఏమన్నా అయితే నేను బతకనే, నేను బతికేనే నీకోసం బావా. నీకేమన్నా అయితే నేను ఎట్లా బతుకునే చెప్పు. సరే నేను చెప్పినట్టు వింటావా? సరే బావా, నువ్వు ఎట్లా చెప్తే అట్లనే వింటానే, కానీ నువ్వు మాత్రం మన చంపుతానని ఓకు బావా, ప్లీజ్. మనకి ఎట్లయినా గుర్తు చెప్పాలి. సరే సేటు చిన్న సాయం కావాలి సేటు. సాయమా? సాయం ఏంట్రా? నువ్వు అడిగితే నా ప్రాణం ఇస్తా.
నేనంటే ఎంత ప్రేమ సేటు నీకు. నువ్వు సాయం అన్నవారా ఏదో చెప్పు. సేటు నేను పక్క ఊరికి పోతున్నా, మా దగ్గర బండి లేదు, మా భార్యని వాళ్ళ మామ ఇంటికాడ తీస్తావా? దాని ఏముందిరా, నేను చెప్తాలే. సరే సేటు. అరే శీను సేటు కూర్చురా. అద్దు సేటు ఎందుకు? ఉండండి రా. ఓకే సేటు. ఊరి బిత్తిరోడా, నీకు మగతనం లేదని అర్థమైందిరా. ఈరోజు నీ మల్లె పువ్వు నలిపెత్తరా. ఏంటి మళ్ళీ ఇంకా వస్తలేదు? ఛా, తొందర వస్తే బాగుండు. ఓయ్ మళ్ళీ ఊరిపోతున్నావు అంటగా. సీన చీని దింపి రమ్మన్నాడు. దింప తప్ప. అరే చిన్న దుకాణం జాగ్రత్త, నీ పక్కూరి దాకా వేస్తా. మత్తులో కూడా నా వల్ల సుఖం పొందినట్టుంది. అందుకేనేమో కావాలని మరి నా బైక్ ఎక్కింది. ఇక్కడ ఆపవా? దొరుకుతారా? అది లేడీస్ ప్రాబ్లం. ఆడదాని అందం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక్క మగాడు దాని వెంట పిచ్చి పిచ్చిగా పడ్డప్పుడేరా. ఏంది ఇంకా అత్తలేదు? నా రైడింగ్ కోసం వెయిటింగా. ఇక్కడికి ఆ చెట్టు ఏంటి? ఓహో, ఆ చెట్టు కడుక్కొని ఉంటుంది. నా కోసం వెయిటింగ్ ఉన్నట్టుంది. ఆ రోజు 4 గోడల మధ్యన శశినజల్ మజాయే కాదు, ఇది మజా అంటే. దండం పెడితే సేటు. సేటు సేటు అద్దు సేటు, నీకు దండం పెడితే సేటు. అద్దు సేటు, అద్దు సేటు, సేటు అద్దు సేటు. పొయ్యిలో కట్టెలు పెట్టి మంట పెట్టి పైన కంచుడు పెట్టి నూనె పోస్తే సలసల ఎలా మసులుద్దో. నీ అందం చూస్తుంటే నా రక్తం అలా మసులుతుంది. ప్లీజ్ మళ్ళీ జస్ట్ 5 minutes ప్లీజ్ మళ్ళీ, అద్దు సేటు, ప్లీజ్ మళ్ళీ. సేటు. ఏంటి ఇప్పుడు నాకు ఊపిరి చేసినావు కదా, వద్దు వద్దు అంటే కావాలన్నట్టు కదూ. ఎరా నన్నేదంతా వారా? తన్నడం కాదురా, చంపి బొంద పెట్టాలరా నేను. నా దగ్గర కూలి పని చేసే కూలి నా కొడుకువు నన్నేదంత వారా? ఇట్లా కాదురా, నిన్ను పోలీసులకు పోసేసి మక్కలు ఇరుగొట్టిపిస్తారా? బావా విని వదిలేదు బావా, విని చంపేయి బావా.
బావ పడి చంపే బావ. ఓహో మీరిద్దరు కలిసి ప్లాన్ చేసిర్రా? అయినా మీరెంత, మీ బతికెంత? ఏ నాటకం ఆడుతున్నావు? నాటకం ఆడేది నువ్వు, వాళ్ళు కాదు. దుర్గా నువ్వు టైం వచ్చినావు. వీళ్ళు పైసల కోసం కిడ్నాప్ చేసిర్రు. థు, నీ బతుకు చెడు. ఇది ఒక బతికేనారా? మన దగ్గర పనిచేసేటోళ్ళని కన్న బిడ్డల్లాగా చూడాలి. నువ్వేంద్రా కామం పట్టిన లెక్క చూస్తావు? అయినా చుట్టుపక్కల ఎంతో మంది చెప్పిర్రు నీ మొగోడు అసంటోడు మంచోడు కాదని. అయినా నేను నమ్మలేదు. నీకోసం ఇన్ని పూజలు చేస్తే కదరా. నువ్వు చేసే పాపం వల్లేరా మనకి ఇంకా పిల్లలైతే లేరు. దుర్గా వాళ్ళు చెప్పేది నిజం కాదు. వాళ్ళతో పాటు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అరే నీచుడా, నువ్వు ఎంత అమాయకంగా చెప్పినా నాకు అర్థమైంది. మర్యాదగా వాళ్ళని వదిలేయ్. అట్లా కాదు దుర్గా, వాళ్ళు చెప్పేదంత అబద్ధం. అయ్యో దేవుడా, నన్ను నమ్మట్లేదే. అవునే, నీ నీచున్నే, దుర్మార్గున్నే, కామందున్నే. నీ ముంగట్నే సీన్ గాని పిల్లని ఎట్లా నలిపెత్తన చూడు. అరే సీను, బాధపడకురా. నీ భార్యకు జరిగిన అన్యాయం నాకు తెలుసురా. వాణ్ణి చంపి ఆ శిక్ష నీది నువ్వు వేసుకోకురా. ఎందుకంటే మళ్ళీ నీ మీద ఆశలు పెట్టుకొని బతుకుతుందిరా. ఏమే మళ్ళీ మల్లెపూ లాంటి స్వచ్ఛమైన మనసే నీది. నీకు ఏ మలినం అంటదే? అయినా నువ్వు నీ భర్తతోని నిండు నూరేళ్ళే బతకాలే గాని ఆ నీచుడు చేసిన పనికి నువ్వెందుకే చావడం? నీ కంట నీరు వస్తే నీ కన్న తల్లి ఉబ్బుంటుంది అనుకున్నావానే? ఏమే దుర్గా, నువ్వు నా భక్తురాలివే. నిత్య నాకు పూజలు చేస్తావు. నీకు అన్యాయం జరగనిస్తానానే? నీ భర్త పరాయాడదాన్ని కన్నెత్తి చూడకుండా నేను చేస్తా. ఇగో బావా, ఐస్ క్రీమ్ స్టాక్ అయిపోయింది, తీసుకురా. సరే. మళ్ళీ ఈ స్వామి కూడా పైసలు ఇచ్చిండా? ఇచ్చాడు. దుకాణంలో మీరున్నారేంది? సేటమ్మ మాకే అప్పయిపోయింది అక్క. ఇప్పటి నుంచి షాప్ని మేమే చూసుకుంటాం. అయితే మరి కానీ ఏం కావాలక్క? అర్ధ కిలో చక్కెర ఇయ్యి. సరే. ఇగో
పోయిన కాళ్ళని ఏం చూసుకుంటున్నావు పదే పదే? ఉన్నప్పుడు ఆగినవా? అయ్యో ఏమైంది బావా నీ కాళ్ళకి? పుల్లక బతికిన గీగా తెచ్చ నీకు ఏమైంది అక్క? ఏమైందా? మీ బావకి ఇంట్లోన్న మేకపిల్ల నచ్చలేదట, బయట ఏటపిల్ల కోసం పోతే కాళ్ళు ఇరిగినాయి. పట్టు చాయ్.